రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది పెట్టలేదు. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది పెడితే ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది పెట్టలేదు. ఒకవేళ గనక ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్ గనక పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నిజంగా టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కనుక వీళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని కనుక దర్యాప్తు చేసి బాధ్యుల మీద కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ యాక్ట్ని చాలామంది కీలకమైనటువంటి లీడర్లు జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషను, పోలీసులు వెల్లడించినటువంటి అంశాలు లేదా పోలీసు వర్గాల ద్వారా తెలుసున్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురిని రిమాండ్కి పంపించారు. అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకరు డిఎస్పీ, ఎలాగో ప్రణీత్రావు డిఎస్పీ, ఆయన్ని ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. కస్టడీ తీసుకొని సిట్ పోలీసులు విచారించారు, చాలా సమాచారాన్ని సేకరించగలిగారు. దాంతోపాటు ఆల్రెడీ తిరుపతి అన్న అలాగే భుజంగరావు అనే అతన్ని, వాళ్ళిద్దరినీ రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించినటువంటి క్రమంలో విచారించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అసలు ఎందుకు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని అంటే డైరెక్ట్గా ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరు చెప్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, డైరెక్ట్గా ప్రభాకర్ రావు పేరు చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారంటే అమెరికాకు పారిపోయారు, విదేశాల్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఏదో పోలీస్ బాసులతో మాట్లాడినట్టుగా ఒక సమాచారం వచ్చింది. నేను ఈ క్యాన్సర్ చికిత్స మేరకు యుఎస్ వెళ్ళాను, మళ్ళీ జూన్లో తిరిగి వస్తాను, జూన్లో వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను అంటూ కూడా ఆయన ఇక్కడ పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లుగా మనకైతే జూలైలో నేను వస్తాను, మీరు ఇన్వెస్టిగేషన్లో ఇలా చేయమాకండి అనేది ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఒక ఐపీఎస్కి ఫోన్ చేసి చెప్పారని చెప్పి ఆ ఐపీఎస్ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్తే మేము ఎలా విన్నామో, ఇప్పుడు కూడా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుంది. దీంట్లో మీరు ఏం చేసినా కానీ, మీరు ఎంత ఒత్తిడి పెట్టినా కానీ, ఎంత ప్రెజర్ చేసినా కానీ మేము చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ తుది దశలో ఉంది. ఇది ఇంకా టెలిగ్రాఫిక్ యాక్ట్ పెట్టాలి. టెలిగ్రాఫిక్ యాక్ట్ పెట్టాలంటే ఆలోచిస్తున్నాము. ఇది కనుక పెడితే ముఖ్యమైనటువంటి నేతలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అయితే ఇక్కడ ఒక మీడియా ఛానల్కి సంబంధించినటువంటి అధిపతి, ఆయన కూడా యూకేలో ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏమో యుఎస్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, ఆయన కూడా విదేశాల్లో ఉన్నారు. మొత్తం ముగ్గురు విదేశాల్లో ఉన్నారు, ముగ్గురు రిమాండ్లో ఉన్నారు. సో వీళ్ళు కాకుండా వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ సహకరించినటువంటి వాళ్ళు పోలీసులు రకరకాల స్థాయిలో, ఎస్ఐ స్థాయి నుంచి, సిఐ స్థాయి నుంచి, కానిస్టేబుల్ స్థాయి వరకు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే దాదాపుగా ఒక 100 మంది పోలీసులు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే శిక్షార్హులుగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సిట్ పోలీసులే ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. ఒకటి, తర్వాత సిట్ ఏదైతే అడుగుతుందో ఆ వివరాలను ఇవ్వడానికి ఇక్కడున్నటువంటి కొంతమంది ఐపీఎస్లు, ఒకరిద్దరు ఐపీఎస్లు కోఆపరేట్ చేయట్లేదు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో తీవ్రవాద సమస్య, అలాగే ఉగ్రవాద సమస్య, అంతర్జాతీయకు సంబంధించినటువంటి, జాతీయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయలేమని చెప్పి ఒక ఐపీఎస్ చెప్పినట్టు సిట్ అధికారులు ఒక కంప్లైంట్ లాగా చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ మొత్తం చేరిన తర్వాత ఒక ముఖ్య నేత చెప్పినందువల్లే మేము చేసామని చెప్పి చెప్తున్నారు. ఫైనల్గా అందరూ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక ముఖ్యమైన నేత చెప్పినందుకు చేసాము. ఆ ముఖ్య నేత ఎవరు అని అంటే అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో ప్రభాకర్ రావు రేపు ఇన్వెస్టిగేషన్లో ఆయన వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కూర్చున్నా కానీ ఆ ముఖ్య నేత చెప్పబట్టి నేను చేశాను అని చెప్తాడు, లేదంటే నాకేం అవసరం అని చెప్తాడు. అంతే కదా, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన చేయాల్సింది ఏంది? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అలాగే
మామూలు ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో SIB ఉంటుంది. సో SIB చేయాల్సింది ఏంది, ఉగ్రవాదులు తీవ్రవాదులకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు చూసుకోవాలి. దాంట్లో ఒక బ్రాంచ్ ఏంది పొలిటికల్ ఇంటెలిజెన్స్. ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలి, పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎవరికైనా థ్రెట్ ఉంటే అది చూడాలి, అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని వ్యక్తిగతమైనటువంటి ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారు, లేదు. ఇంకోటి, వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి కొన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన సందర్భంగా ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఫస్ట్, ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగిందా దాంట్లో, లేదా అనఫిషియల్గా ఎలా కొనుగోలు చేయగలిగేది ఖరీదైనటువంటి ఈ ఎక్విప్మెంట్ని, ప్లస్ ఒక మీడియా ఛానల్ అధిపతికి సంబంధించినటువంటి ఆఫీసులోనే ఈ ఎక్విప్మెంట్ని పెట్టి రేవంత్ రెడ్డి బంధువులు, రేవంత్ రెడ్డి స్నేహితులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రయత్నించారనేది ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశంగా సిట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి టాక్ కూడా అదే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో టెలిగ్రాఫిక్ యాక్ట్ కనుక పెడితే, ఆ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా బలమైనటువంటి యాక్ట్. అది ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం జరగాల్సినటువంటి తీరులో చాలా ఉంటాయి ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్కి భిన్నంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద కనుక ఆ ముఖ్య నేతను అరెస్ట్ చేస్తే లాలూ ప్రసాద్ యాదవ్ లాగా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఓకే, డెఫినెట్గా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా, లేదా కేవలం తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ తలకాయలే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ కనుక యాక్టివేట్ చేస్తే ఈ కేసు వారి మెడకు ఉచ్చులా బిగించుకునే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కనుక చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని స్వేచ్ఛ కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పెద్ద తలకాయి, తెలంగాణలో ఉండేటువంటి మాజీ పెద్ద తలకాయి అందరూ జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ లాగా, లేదంటే జయలలిత లాగా జైలు ఓచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ యాక్ట్ పెడతారా లేదా, దీన్ని మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు అసలు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు రావాలి కదా ఫస్ట్. వాళ్ళు జూన్ జూలై అంటే వాళ్ళ అర్థం ఏంది, ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు, ప్రభుత్వం పడిపోతుందని కదా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, అంటే పడిపోతుంది కాబట్టి అప్పుడు రావాలని చెప్పి అనుకుంటున్నారా జూలైలో? లేదు, నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా నుంచి అయినా నువ్వు ఎవరికో దొంగచాటుగా ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ని డైవర్షన్ చేయని చెప్పి సూచనలు చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా నువ్వే మాట్లాడచ్చు కదా ఒకవేళ నీకు నిజాయితీ ఉంటే. సో అసలు వాళ్ళు ఒక ఆయన లండన్, ఇంకొక ఆయన అమెరికా వెళ్ళారంటేనే దాని వెనక కాన్స్పిరసీ ఉందని. సో కాబట్టి టెలిగ్రాఫిక్ యాక్ట్ కనుక పెడితే డెఫినెట్గా దీంట్లో మాజీ ముఖ్య తలకాయలు ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు లేదు. ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ కనుక పెడితే ఇక అంతే సంగతులు. ఓకే.